వాణి విలక్ష్మి పార్వతివి పావనమూర్తివి ప్రస్తుతింతు నా మనసమందున నిలిచి మంగళ వాగ్జరి సాగనిమ్ము సన్మౌని జనాశ్రిత వరద మన్ననజేయవే వీరధర్మజా నారాయణ సమారంభ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. క్షోణితలంబులందురు సోగగ మృక్కినుతింతు సైకత శ్రోణికి చంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి త్వయజాత భవచిత్త వశీకరణైక వాణికి నక్షదాన సుఖవార్య పుస్తక రమ్యపాణికి జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజ మాత పాదపద్మములకు ప్రణమిల్లుతూ సకల లోకారాధ్యుడు సకల దేవతా స్వరూపుడైనటువంటి పద్మావతి లక్ష్మీ సమేతుడైన వెంకటేశ్వర స్వామిని కృత్కములను ముందు ధ్యానిస్తూ భాగవతంలో శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తున్నటువంటి తృతీయ స్కందం మధ్య భాగంలో మనం ఉన్నాం. విదురుడు దుర్యోధనుడి చేత విడలగొట్టబడిన తర్వాత తీర్థయాత్రలలో తిరుగుతూ ఉద్ధవుడి యొక్క గీతను విని ఆ తర్వాత ఆయన ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో మైత్రేయ మహాముని అతడికి తారసపడతాడు. ఇక మైత్రేయ మహాముని తారసపడి ఏమంటాడు తెలుసునా? ఆత్మానాంచ కురుశ్రేష్ఠ కృష్ణే మనసేక్షితం ధ్యాయం గతే భాగవతే రురోధ ప్రేమ వ్యూహలః. అయ్యా ఓ విదురా, నీవు మహాభక్తుడవయ్యా. అంతేకాకుండా ఆ శ్రీ మహావిష్ణువును ఎల్లప్పుడూ కూడా కొలిచేటటువంటి ఆ యొక్క జ్ఞానబోధను ధృతరాష్ట్ర మహారాజుకు తెలిపేటటువంటి మహాజ్ఞానిది నీవు. నీకు నేను చెప్పాల్సింది ఏమున్నది? అయినా నీ యొక్క గత జన్మ వివరాలు నీకు తెలియవు కాబట్టి నేను బదరికాశ్రమానికి నేను కూడా వెళుతూ ఉన్నా. ఆ మధ్యలో నీవు తారసపడినావు. నీ యొక్క గత జన్మ వృత్తాంతం తెలియజేస్తా అని చెప్పి అప్పుడు విదురుడి యొక్క గత జన్మను చెప్తున్నాడు. విదురుడు ఎవరు? విదురుడు దాసీపుత్రుడు. వ్యాసుడి యొక్క వీర్యము నుండి, వ్యాసుడి యొక్క కను దృష్టి నుండి, ఆ యుగ దృష్టి నుండి పుట్టినటువంటి వాడు కదా, దాసీపుత్రుడు కదా. మరి ఎందుకు ఇలా నేనున్నా? ఎందుకు నాకు ఈ కష్టాలు? నన్ను కౌరవులు ఎందుకు వెడలగొట్టినారు? నేను ఎన్ని నీతి ధర్మాలు చెప్పినా వాళ్ళు వినలేకపోతున్నారు. ఎందుకు నాకు అశాంతి ఉంది అంటే అప్పుడు చెప్తాడు, అయ్యా నీవెవరో కాదు, గత జన్మ లోపల యమధర్మరాజు అంశ నీవు. ఎవరు నీవు? గత జన్మలో యమధర్మరాజు అంశతో నీవు జన్మించినావు. ఆ యమధర్మరాజుకు ఒక శాపగ్రస్తుడైనాడు ఆయన. మరి ఆ విషయాన్ని నీకు నేను తెలియజేస్తాను అని చెప్పి మొదలు పెట్టడం జరిగింది. అందుగురించి మీరు చూడండి, ఎప్పుడైనా కూడా కర్మము వలన పుట్టు జంతువు, కర్మమునను వృద్ధి జంతు, కర్మమున చెడు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిపా అని మనకు భాగవతం. కర్మమున పుట్టు జంతువు, జంతువు అంటే ఎవరి అర్థం అంటే ప్రాణి అని అర్థం. మనం కూడా జంతువులమే కదా, మనం కూడా జంతువులమే, కాకపోతే జ్ఞానము కలిగిన పశువులు. అందుగురించే అన్ని ప్రాణులలో కూడా కరచరణాలు ఉన్నవి, ఆహార నిద్ర భయమైధులములు ఉన్నవి. కానీ కేవలం ఒక్క మానవుడికి మాత్రం ఏమున్నది అంటే జ్ఞానం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఖడ్గము మన చేతిలో ఉంది. అవి కేవలం ఏం చేస్తాయంటే తింటాయి, పడుకుంటాయి, మిలనం అంటాయి అంతే తప్ప కానీ
మనం మాత్రం ఏం చేస్తాము అనంటే ఆ భగవంతుణ్ణి చేరుకోవలనేటటువంటి మోక్షమునకు చెందవలనేటటువంటి జ్ఞానాన్ని నీవు పెంపొందించుకొని తపో దానాదుల ద్వారా, యోగాదుల ద్వారా, ధ్యానాదుల ద్వారా మానవ జన్మను చరితార్థం చేసుకునేటటువంటి ప్రాణి ఏది అంటే మానవుడే. అందువల్ల జంతువునా మానవ జన్మ ఉత్తమమైనటువంటి జన్మకు మనం వచ్చిన కర్మం వలననే జీవులను చెడిపోతాయి. కర్మమున్న పుట్టు జంతువు పూర్వజన్మ కర్మం వల్లనే మనం మానవ ఏ జన్మ అయినా మనకు వస్తుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కర్మములోనే చివరికి ఏమవుతాడంటే దుర్మార్గుడు అయిపోతాడు కామ్యకర్మలు చేసి. కర్మములోనే ఏమవుతాడు అంటే సత్కర్మానుష్ఠానం చేసి ఒక యోగి జన్మ కూడా వస్తుంది. అందువలన కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిపా. ఓ రాజా, కర్మమే సుఖ దుఃఖములకు కారణమయ్యా పరీక్షిత్ మహారాజా. ఇప్పుడు విదురుడికి కూడా ఇంత ఎందుకు ఈ గతి పట్టింది అని అంటే అప్పుడు మైత్రుడు చెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఓ విదురా, గత జన్మలో నీవు యమధర్మరాజు అంశతో నీవు పుట్టినవు. యమధర్మరాజంతటి వాడికి కూడా కర్మ తప్పలేదు. ఏం తప్పలేదు? కర్మ తప్పలేదు. ఎట్లా అంటే ఒకానొక రోజు గత జన్మలో ఉన్నటువంటి ఆ యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, అయ్యా, ఒక మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ రాజుగారు ధనాగారములో నుండి ధనమంతా కూడా ఆ చోరులు ఎత్తుకొని ఆ బాటసారులు వెళుతూ ఉంటే అప్పటి కాలంలో అరణ్యాలు ఎక్కువగా ఉండేవి, ఆశ్రమాలు ఎక్కువగా ఉండేవి, గురువు ఆశ్రమాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి కానీ అవి ఏమిటంటే అవి అరణ్యాలుగా మారినవి అంతే తప్ప ఎవరు వెళ్ళడం లేదు. అప్పటి కాలంలో పవిత్రమైనటువంటి ప్రదేశాలలో ఆశ్రమాలు చేసుకొని యోగ ధ్యానంలో ఉండేవారు మునీశ్వరులందరూ కూడా. అయితే ఆయన వెళుతూ ఉండగా, చోరులు వెళుతూ ఉండగా అప్పుడు వారికి బాగా ఆకలి అనిపిస్తే ఆ ప్రాంతమంతా కూడా ఎక్కడ కూడా ఆహారం దొరకలేదు. నీరు కూడా దొరకకపోతే పక్కన మాండవ్యముని ఆశ్రమం ఉన్నది. ఎవరిది? మాండవ్యముని ఆశ్రమం ఉన్నది. ఆ మాండవ్యముని ఆశ్రమానికి వాళ్ళు చేరుకున్నారు. అయితే ఆ చోరును చేరుకొని ఏం చేస్తారంటే, మాండవ్యముని తపోనిష్టలో ఉంటాడు. అయితే వెనుక నుండి ఆ రాజుగారి యొక్క రాజభటులు వాళ్లను వెంబడిస్తూ ఉన్నారు. వీరు ధనాగారంలో ఉన్నటువంటి ధనమంతా కూడా దొరికించుకొని పోతున్నారు కదా. అయితే వారు వెంబడిస్తూ ఉండగా అది గమనించి అప్పుడు ఏం చేస్తారంటే, ఓహో, ఇది మంచి సమయం, ఈ సమయంలో ఏం చేయాలంటే ఈ మాండవ్యముని ఆశ్రమం లోపల ఈ ధనాగారం అంతా కూడా పరవేసి అక్కడ ఉన్నటువంటి పొదల లోపల మనం దాచుకుంటే అప్పుడు ఇక మనం ప్రాణం నుండి తప్పించుకుంటాము అని చెప్పి ఆ మాండవ్యముని తపస్సులో ఉండగా ఆ ధనాగారం అంతా కూడా అక్కడే వదిలిపెట్టి, ఆశ్రమంలో వదిలిపెట్టి ఆశ్రమంలో కొంత దూరం లోపల వెళ్ళి వాడు తలదాచుకున్నారు. రాజభటులు వచ్చినారు. రాగానే ఇక చూడగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆ మాండవ్యముని ఆశ్రమము లోపల ధనాగారం అంతా దొరికింది. దొరకగానే ఏం చేసినారు చూసిన రాజుగారికి ఆ కబురు అందించినారు. అయ్యా, మాండవ్యముని ఆశ్రమంలోనే ఆ పక్కలోనే ఈ ధనాగారం అంతా ఉన్నది అని అనే వరకు ఆయన విచక్షణ జ్ఞానము లేనటువంటి వాడై మాండవ్యమునే ఈ దొంగతనం చేయించినాడు అని చెప్పి ఏం చేసినారంటే అతడిని వెంటనే మరి బంధించి తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు ఆ రాజభటులు ఏం చేస్తారంటే ఆ మాండవ్యముని తీసుకెళ్ళినాడు. మాండవ్యముని ఎటువంటి వాడంటే కనీసం ఒక చీమకు కూడా అపకారం చేయనటువంటి మహాముని ఆయన. ఎవరు? మాండవ్యముడు. ఆ వాడికి బంధించి తీసుకొని వెళ్తుంటే ఏమి అన్నాడు ఆయన? మహాశాంతవరుడు, మామూలు శాంతవరుడు కాదు ఆయన. అయితే వాడు ఆ బంధించుకొని తీసుకుని వెళ్ళిన తర్వాత రాజుగారు మరి విషయములను విశ్లేషించకుండా ఏం చేస్తాడంటే ఇతడికి మరణదండన విధించండి అని చెప్తారు. ఎవరికి? మాండవ్య మరణదండన విధించండి అని అంటే ఓం నమశివాయ, ఓం నమో నారాయణాయ. ఏమి అసలు నా యొక్క అపరాధమేమి, నేను చేసింది ఏమీ లేదు, అయినా కూడా వీళ్ళు నన్ను ఇట్లా హింసిస్తున్నారు అని చెప్పి అప్పుడు ఆ జైలుకు తీసుకెళ్ళినారు. జైలుకు తీసుకెళ్లి అతన్ని విపరీతముగా బాధించినారు. ఎంత బాధించినా కూడా ఆయన ప్రాణం మాత్రం పోవడం లేదు. ఎవరి ప్రాణము? మాండవ్యముని ప్రాణం పోవడం లేదు. ఎందుకంటే ఓ యోగి కదా. ఏం చేసినారు అంటే పూర్వకాలం లోపల ఒక గొప్పనైనటువంటి శిక్ష ఉంటుంది. ఒకవేళ వాళ్ళ ప్రాణం పోకపోతే అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజులు ఏం చేసేవాళ్ళు అంటే వధ్యశిల అనే ఒక శిక్ష వేసేవారు. ఏం శిల? వధ్యశిల అనే శిక్ష వేసేవారు.
అంటే అర్థం ఏంటంటే ఒక దాదాపుగా 3 మూరల పొడవు కలిగినటువంటి ఒక ఇనుప గుదియ ఉంటుంది. ఏముంటది? ఇనుప గుదియ ఉంటుంది. ఆ ఇనుప గుదియ చివరి భాగం లోపల బాగా చాలా వాడిగా ఉంటుంది అన్నట్టు. దాన్ని ఏం చేస్తారు అంటే ఒక దానిపైన దాన్ని బాగా కదలకుండా దాన్ని పాతుతారు. పాతిన తర్వాత ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఎవరైతే నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుడిని ఏం చేస్తారు అంటే దానిపైన కూర్చోబెడతారు. ఇది చాలా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి శిక్ష. అయితే ఏమైందంటే అలా కూర్చున్న తర్వాత గుదస్థానంలో పెడతారు దాన్ని. ఆ గుదస్థానంలో పెడితే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బరువు పెరిగే కొద్దికి మెల్లమెల్లగా ఏమవుతుంది అంటే మన శరీరం అంతా కూడా రక్తం కారి చివరికి ఒక 5-6 గంటల లోపలని ఆ జీవి నటిస్తుంది. విపరీతమైనటువంటి బాధ. దాన్ని వర్ధశిల అంటారు. ఏశిల అంటారు, వర్ధశిల అని అంటారు. ఆ విధంగా ఏం చేసినారు అంటే మండవి మహామునికి ఆ శిక్షణ విధించినారు. ఆ వర్ధశిలపైకి ఎక్కి అందులో పెట్టినారు. అందులో కూర్చోబెట్టే వరకు అప్పుడు ఆయన పద్మాసనం వేసుకుని దానిపైన కూర్చున్నాడు. అందరూ వెళ్ళినారు, రాజభటులంతా కూడా వెళ్ళినారు. ఇక 5-6 గంటలలో ఆయన మరణిస్తాడు. ఏమన్నదంటే ఇక్కడ వాళ్ళకి వెళ్ళినారు. ఒక రోజు అయింది. మరుసటి రోజు చూస్తే ఇలా కూర్చున్నాడో అలాగనే ఉన్నాడు. ఇలా కూర్చున్నాడో అలాగనే ఉన్నాడు. అప్పుడు రాజుగారికి వెళ్ళి గజ వణుకుంటూ వెళ్ళి చెప్పినారు, ఏమయ్యా ఇంత బరువు కలిగినటువంటి మనిషి ఆ వర్ధశిల పైన ఇలా ఉండిపోయినాడు, ఇంత తీవ్ర వాడిగా ఉన్నటువంటిదని ఒక అర నిమిషం దాదాపు 1 గంట లోపలనే మరణించేటటువంటి మనుషులు ఎందుకు ఈయనలో మహాయోగిలాగా ఉన్నాడు అని గజ వణుకుంటూ రాజుగారి దగ్గర పెడితే రాజుగారు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసినారు. ఓ మునిశ్రేష్ఠ, నా యొక్క అపరాధమును మన్నించు. మీరు తప్పు చేయలేదు అన్న విషయం నాకు తెలుస్తూ ఉన్నది. మీరు మహాయోగులు. మరి ఈ మహాయోగులు అయినా కూడా నేను అపరాధము నీవు చేసినావనేటటువంటి ఉద్దేశం చేత నేను ఈ పని చేసినాను అనే వరకు ఆయన ఏం చేసినాడో తెలిసిన ఆ మాటలు కూడా ఆయన వెళ్ళిపోవడం లేదు. ఎందుకంటే పద్మాసనం వేసుకొని ఆయన కుంభించుడు శ్వాస. ఎవరు? ఎందుకంటే తేలిక కావాలంటే ఏం చేయాలి? యోగం చేయాలి. ఇప్పుడు దానిపైన కూర్చొని ఏం చేసిందంటే శరీరము తేలిక కావడానికి ఆయన శ్వాసను కుంభించి ఏం చేసినాడంటే ఆ యొక్క హఠయోగంలోకి వెళ్ళిపోయినాడు ఆయన. కాబట్టి ఆయన అట్లనే ఉండిపోయినాడు. తర్వాత కళ్ళు తెరిచి చూసే వరకు రాజుగారు ఉన్నారు. అప్పుడు అన్నాడు రాజుగారిని, నీకేమీ నేను నీకేమి శాపం కూడా నేను ఇవ్వను, సరే నీవు వెళ్ళిపో అంటే అప్పుడు ఆ భటులు ఆయనను తీసి పక్కకు ఉంచినారు. ఆ తర్వాత ఆయన ఏం చేసినాడో చూసిన ఆయనను క్షమించి, రాజుగారిని క్షమించి ఆయన తన ఆశ్రమానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన ఆలోచన చేస్తాడు. ఏమి ఆలోచన చేస్తాడు అంటే అసలు నాకు ఇటువంటి శిక్ష నాకు ఎట్లా కలిగింది అని ఆశ్రమానికి వెళ్ళి తాన దివ్య దృష్టితో చూస్తాడు. ఏ దృష్టితో? దివ్య దృష్టితో చూస్తే అప్పుడు ఏం జరిగింది అని అంటే యమధర్మరాజుని అడిగితేనే ఈ సంగతి నాకు తెలుస్తుంది. మరణింపజేసేవాడు యమధర్మరాజే కదా. కాబట్టి యమధర్మరాజుని అడగాలి, నాకు ఈ శిక్ష ఎందువల్ల వచ్చింది అని చెప్పి సీదా ఏం చేశాడంటే అతడు దివ్యనేత్రముతో ఎక్కడికి వెళ్తాడంటే నరకలోకానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? ఆ నరకలోకానికి వెళ్ళి యమధర్మరాజును శాసిస్తాడు. యమధర్మరాజ అని వరకు ఆయన గజగజ వండుకుంటూ వస్తాడు. ఏమయ్యా నాకు ఈ శిక్ష ఎందువల్ల కలిగింది, నేను చేసిన నేరం ఏంటి అని అడిగితే అప్పుడు అక్కడ ఉండేటటువంటి చిత్రగుప్తుడు ఉన్నాడు కదా, ఏ చిత్రగుప్త ఇక పట్టింది రానా ఆయన పట్టింది అని అందుగురించే మీరు చూడండి, పాపపుణ్యములన్నీ మనం ఇక్కడ చేస్తాము కానీ అనుభవించేది ఎక్కడ? యమధర్మరాజు సన్నిధిలో. అందుగురించే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక చెడు పని చేసినప్పుడు ఎంతో ప్రేమగా మనం చేస్తాము కానీ దాని వలన ఎంత ఇక్కట్లో జరుగుతాయి అన్న విషయం ఈ జన్మకు నీవు దాన్ని అనుభవించలేకపోయినా ఎప్పుడైనా నీవు దాన్ని అనుభవించ తీరాల్సిందే. ఈ మాండవ్యముని కథలను జీవితాంతం మీరు మర్చిపోకండి. అయితే ఎప్పుడైతే మాండవ్యముని జన్మలుగా చూస్తే ఆయన చిట్టా లోపల అన్ని పుణ్యకర్మలే ఉన్నవి తప్ప పాపకర్మలేవి లేవు. కానీ ఆయన 3వ జన్మ లోపల, ఎన్నవ జన్మ లోపల? గత జన్మలో ఉన్న 3వ జన్మ లోపల ఆయన ఒక శిశువుగా జన్మించినప్పుడు 8 ఏళ్ల ప్రాయములో ఉన్నప్పుడు పిల్లలందరినీ కూడా తోలుకొని బాల్య చేష్టలు చేస్తూ ఒక సరస్సులో వెళ్ళి ఆ సరస్సులో స్నానం చేసి పైకెక్కిన తర్వాత అక్కడ చెట్టు దగ్గర ఏది ఆ యొక్క తూనీగా
ఏదిగా తూనీగ. ఆ తూనీగలు అన్నీ ఉంటూ ఉండగా ఒక తూనీగను తీసుకొని దాని యొక్క బుధభాగము బుధస్థానము లోపల ఏం చేసినారు అంటే ఒక సూది గుచ్చి దానికి దారము కట్టి ఏం చేసినారు అంటే అంతటా కూడా ఆడుకున్నారు పిల్లలంతా. ఆ సూది గుచ్చి ఆ సూదికి దారం గుచ్చి దానికి దారము కట్టింది ఎవరు అనంటే ఈ మండవే మహాముని. ఎవరైనా ఇంత సూక్ష్మమైనటువంటి పాపం అక్కడ బయలుదేరింది. ఇక్కడ జన్మాది ఈ జన్మలో కాదు, 3వ జన్మ లోపల. అంటే అతనికి ఉన్నటువంటి వెనక జన్మలలో 3వ జన్మలో ఏమైనావు అనంటే ఒక తూనీగ యొక్క బుధస్థానానికి నీవేం చేసినావు అనంటే ఆ యొక్క కుచ్చి ఆ దారములాగా కట్టి పిల్లలందరూ కూడా నవ్వుతూ ఉండగా నీవు ఇలా చుట్టూ ఇలా తిప్పినావు. ఆ తర్వాత అందులో ఉండేటటువంటి ఒక మీ పక్క స్నేహితుడే అరే అది చనిపోయేటట్టు ఉన్నదరా నాన్న, దాన్ని చంపకు అని అంటే అప్పుడు ఏం చేసినారో తెలుసిన, ఆ దారాన్ని తీసి అలా వదిలిపెట్టినారు. ఈ చిన్న అపరాధం నీవు చేయడం వలన నీకు ఏమి జరిగింది అంటే ఏమాత్రము కూడా నీవు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పటికీ కూడా నిన్ను మధ్యశిల వేసినారు అని అంటారు. రాజారామచంద్ర మహారాజుకి ఎంత విచిత్రము. అప్పుడు అన్నాడు, నేను 3వ జన్మ లోపల ఒక శిశువుగా ఉన్నప్పుడు నేను ఆ పని తెలిసి తెలియక చేసిన పని. అప్పుడు నాకు జ్ఞానం లేదు. నేను తపస్సు ద్వారా సమస్త పాపములను కూడా నేను దగ్ధంప చేసుకున్నా. కానీ అది దగ్ధం కాలేదంటాడు యమధర్మరాజు. అది దగ్ధం కాలే. దాని వలన నీ ప్రాణం పోయేది ఉంది. అయినా నీ యోగ ప్రభావం వలన నీవు చేసిన పుణ్యకర్మల వలన కొంత మిగిలింది. ఆ మిగలడం వలన ఏమైందో తెలుసునా, అది పుచ్చుకోకుండా నువ్వు యోగం వలన దాన్ని తప్పించుకున్నావు. ఆ కర్మను మళ్ళీ నీవు అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి రాజుగారు వారి యొక్క శిక్ష వేసినారు. అప్పుడంటే ఏమంటే శాస్త్రం ఏమని అంటదంటే 12 ఏళ్ల లోపు చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తారు అని అంటే ఆ పాపాలే వాటిని కూడా అనుభవించాలి. కానీ శాస్త్రం ఏమని అంటదంటే అది స్వప్నములో అనుభవించేటట్లు చేయాలి అని ఒక ధర్మశాస్త్రం. ఎక్కడ అనుభవించేటట్లు? స్వప్నములో అనుభవించేటట్లు చేయాలి. అందు గురించి జాతాశౌచమని చేస్తారు. అందుగురించి మీరు చూడండి, 12 ఏళ్ల లోపల పిల్లలు ఉన్నటువంటి పిల్లలకు ఏదైనా నవగ్రహాలలో ఉన్నటువంటి దోషాలు ఉన్నట్లయితే ఆ గ్రహాల దోషాలను మనం నివారణ చేయడానికి శాంతి ప్రక్రియలు చేస్తూ ఉంటాం. అయితే అప్పుడు ఏమంటే అది కేవలం చిన్న దోషం కదా, అది స్వప్నము లోపల చేయగలిగి ఉండాలి. అయినా కూడా నీవు గొప్ప అపరాధం చేసినావు యమధర్మరాజా. అందువల్ల నాకు కలిగినటువంటి అపరాధం మరెవరికి కలగకుండా, అందువల్ల నేను శపిస్తున్నా. ఏం చేస్తున్నా? నేను శపిస్తున్నా. నీవు ఒక దాసీపుత్రుడవు జన్మిత్తువుగాక అని శాపమిస్తాను. మాండవ్య మహాముని ఇచ్చినటువంటి శాపం ఎవరికి? యమధర్మరాజు ఇచ్చినటువంటి శాపం వలన ఆయన ద్వాపార యుగం లోపల ఏమైతాడు అంటే ఆ యొక్క ఆ మహాభారతం లోపల విదురుడిగా జన్మిస్తాడు. వ్యాసుడి యొక్క అంశతో విదురుడిగా దాసీపుత్రుడుగా పుట్టాడు. అంబిక అంబ వీళ్ళ ముగ్గురికి పుట్టినటువంటి పుట్టు ఒకడు అంధుడు కాదా, ఒకడు పండురోగగ్రస్తుడు కాదా. మరలా ఆమె ఏం చేస్తుంది అని అంటే సత్యవతి ఏమంటుంది అని అంటే అయ్యో అందరూ కూడా దుర్మార్గమైనటువంటి వాళ్ళే, ఇది ఎవరు కూడా రాజ్యాధికారం కలిగినటువంటి వాడు కాకపోయింది. ఇతడు అంధుడు రాజు కాలేడు, అతడు పండురోగగ్రస్తుడు, అతడు కూడా మరి అతడు కూడా ఏమైతాడు అని అంటే అతనికి కూడా రాజ్య పరిపాలన అంతా కాదు, ఇంకా ఒక జ్ఞానం కలిగినటువంటి పుత్రుడు కావాలి అని అంటే అప్పుడు వ్యాసుడు ఏం చేస్తాడు అంటే ఆ వ్యాసుడి యొక్క గడ్డము, వ్యాసుడి యొక్క ఆ సాధు స్వభావము, సాధు రూపాన్ని చూసి ఏమైతుంది అంటే వాళ్ళిద్దరూ తట్టుకోలేకపోతారు. ఆరూపం వేసుకొని ఎవరు దాసి వెళ్తుంది మీకు తెలుసు కదా మహాభారతం. ఆ తర్వాత ఆ దాసి అప్పుడు ఆమె అతనితో ఆనందంగా సంభోగ క్రీడలు ఆడుతుంది. ఆ తర్వాత పుట్టిన వాడు ఎవరు? విదురుడు, మహాజ్ఞానపుత్రుడు. ఎవరైనా విదురుడు. అందుగురించి మీరు ఒక జీవిని తెలిసి తెలియక ఒక తూనీలను బాధ పెడితేనే, ఒక పిల్లవాడై ఉండి బాధ పెడితేనే ఏమైతుందంటే ఇంత పాపం ఒడిగట్టుకుంటే మీరు ఒక్క నాలుగు ఉంచుకున్నప్పుడు రోజు మనసును తింటున్నదే మరి ఎంత మహాపాపం ఉంది ఒకసారి. ఎంత విచిత్రం ఉంది. అనుమత విశేషిత నిగంత క్రయ విక్రయ సంస్కారాచోపహర్త చ
ఘాతకక్షేతి ఘాతకాః. మనకు మనుస్మృతి చెప్తుంది. ఏ స్మృతి చెప్తుంది? మనుస్మృతి ఒక మాట చెప్పింది. నిన్ననే మనం అనుకున్నాం, నిన్న కాదు ఈరోజే అనుకున్నాం. మనుశాస్త్రం అనే ఒక శాస్త్రం ఉన్నది, అందులో ఈ శ్లోకం ఉన్నది. అనుమత మాంసము తినమనే సలహా చెప్పినవాడు, విశసిత చంపినవాడు, క్రయ విక్రయ కొన్నవాడు అమ్మినవాడు, అంతేకాదు క్రయ విక్రయ సంస్కారాచోపహర్తాచ, అందులో మాలు మసాలాలకు అవి ఇవి అన్నీ వేసి బ్రహ్మాండంగా అమ్మలంతా కూడా వంట చేస్తారు. వంట చేసినవారు, వడ్డించినవారు, తర్వాత ఏమంటారు? వడ్డించినవారు, తిన్నవారు 8 మంది పాపాన్ని ఒడిగట్టుకుంటారు, 8 మంది భాగస్వాములు అవుతారట. ఎంతమంది అమ్మా? 8 మంది. ఎంత విచిత్రమో మరి దీనికి మీరు కడతాళం చేస్తారా? చెయ్యారా? అది ఎవరన్నా మధుమాంసాలు తినేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనిషి ఒక జీవితంలో ఒక సిగ్గుపడాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏమి జీవితాలు మన జీవితాలు మీరు ఆలోచన. మాండవ్యముని చరిత్ర ద్వారా ఈ మాండవ్యముని చరిత్ర ద్వారా జీవితాంతం పాటు కూడా మేము మద్యమాంసములను ముట్టము అని చెప్పగలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుగురించే మీరు ఆలోచన చేయండి. జీవితం అంతా కూడా మనం జన్మలుగా వచ్చినటువంటి పాపాలను పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే ఈ చరిత్ర ద్వారా నీవు జీవితాంతం పాటు కూడా నీవు అహింసా ధర్మంలో నీవు ఉండగలిగి ఉండాలి. అదే ఇక్కడ చెప్పడానికనే మాండవ్యముని ఆ కథను నేను తీసుకోవడం జరిగింది. అందుగురించే మాండవ్యముని ఆయన ఏమైనాడు అంటే అది చెప్పి తర్వాత ఆయన అడవులలో వెళ్ళిపోయి అప్పుడు తపస్సు వెళ్ళిపోయినాడు. అందుగురించి మీరు చూడండి, చేసినటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది తప్పక అనుభవించి తీరాల్సిందే. దాన్ని తప్పించుకునడానికి యోగులకు కూడా సాధ్యము కాలేదు మనం. అందుగురించే ఏది అదే అలుసు దొక్కనేలా కాలు పడగనేలా అని చెప్పి మన తెలుగులో ఒక సామెత ఉంది. అంటే బురదలో ఎందుకు కాలు పెట్టాలి, ఎందుకు కడుపుకోవాలి? మనం అట్లా కాదు, బురదలో కాలు పెట్టాలి, నాన్న గుడికి రావాలి, కాళ్ళు మొక్క పడుకొని పోవాలి, పక్క పట్టలు వేసుకొని పోవాలి, మంచి సౌగంధిక పుష్పాలతో పోవాలి, గంధం రాసుకొని పోవాలి. ఇది కాదు సార్, ఇది కాదు నువ్వు చేసే పవిత్రత. అంతర్ముఖంగా నీ మనసు అంతర్ముఖములో ఉన్న నైర్మల్యాన్ని నీవు దూరం చేయగలగాలి. అప్పుడు నీవేమైతావు అంటే స్వచ్ఛమైనటువంటి హృదయం కలిగిన దాని. అందుగురించే ఎక్కడ స్వచ్ఛమైన హృదయం ఉన్నదో అందుగురించే దయగల హృదయమే భగవన్ నిలయము అవుతుంది. అంటే దయగల హృదయం ఎక్కడైతే ఉన్నదో అప్పుడే భగవంతుడు నీ హృదయ కమలం నందు అమ్మవారు చేరుకొని అప్పుడు నీలో ఉండేటటువంటి దుష్కర్మలన్నింటినీ కూడా తొలగించి నిన్ను సత్కర్మానుష్ఠానపరుడిగా చేయగలుగుతుంది. అప్పుడే నీవు మొట్టమొదటి మెట్టు నీవు ఎక్కగలుగుతావు. మోక్షం అంటే మామూలు అనుకున్నారా? మోక్షం అంటే పారాయణ చేసినంత మాత్రాన మోక్షం వస్తుందా? ఏమమ్మా రాదమ్మా. స్మరణ చేసినంత మాత్రం మోక్షం రాదు, గుర్తుపెట్టుకోండి. నిత్యానిత్య వస్తువివేకము, శమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. నిత్యానిత్య వస్తువివేకం అనేది తెలుసుకున్న తర్వాత శమధమాదులను నీవు ఆచరించిన తర్వాత మాత్రమే నీవు ముముక్షుడవైతావు. ముముక్షుడు అంటే మోక్షమునకు అర్హత నీకు లభిస్తుంది. ఇంకా నీకు మోక్షం రాదు, మోక్షమునకు నీకు అర్హుడవైతావు. ఆ మోక్షమునకు అర్హత అనేటటువంటి సంపాదించుకోవాలంటే మొట్టమొదటి మెట్టు అహింస పరమో ధర్మ. చెప్పండి, అహింసా పరమో ధర్మ. ఈ ధర్మమును నీవు ఈనాడైతే పాటించగలిగి ఉన్నావో ఆనాడు నీవేమైతావు అంటే నీకు ఒక సర్టిఫికెట్ దొరికినట్టు. ఏం దొరికినట్లు? సర్టిఫికెట్. మోక్షు అనేటటువంటి బస్సులో నీవు ప్రయాణం చేయవచ్చు. అందుగురించే వెంకటేశ్వర శతకం అని ఒక మహానుభావుడు రాసినాడు. అందులో ఒక మహానుభావుడు ఒక తెలుగు కవి అంటాడు, సరిగా మనుష్య దేహం ఒక సత్రము, అందరం ఇందులో ముసాఫరులము, కొన్ని నాళ్ళి చట విశ్రమం ఉంది, స్వధామమెగుడే ఒరవడి గాని ఇందె పడి ఉండిన సత్రము సొంతమౌనటే, తిరుపతి వెంకటాచలపతి అఖిలాండపతి శ్రీహపతి అని ఆ మహానుభావుడు చెప్పుకోవడం జరిగింది. ఈ మనుష్య దేహం ఎటువంటిదట? ఒక సత్రం అట. ఎటువంటిది నాయన? ఈ సత్రానికి నీవు వచ్చినావు కదా, అరే ఎన్నడూ ఉంటావు నాన్న, ఆలోచన ఏమి ఈ జీవితము, ఏమి ఈ సంపాదన, ఏమి ఈ సమయమంతా నీవు ఎందుకు వృధా చేసుకుంటున్నావురా? సత్రం ఇది. కొన్ని నాళ్ళు జట విశ్రమము ఉంది, కొన్ని నాళ్ళు నీవు విశ్రాంతి తీసుకొని ఆయన రమ్మన్నప్పుడు ఆయన రమ్మని అనగానే ఏమైపోవాలి?
బస్ ఎక్కినవు కానీ నీకు టికెట్ లేవు, గుర్తుపెట్టుకో. అందరూ బస్ ఎక్కిరమ్మా, అందరూ నిత్య శుద్ధానంద స్వామి గారు బస్సు ఏర్పాటు చేసినారు. ఆ బస్సులో మీరు అందరు ఎక్కినారు, కానీ టికెట్ మాత్రం కొందరికి ఉండదు. టికెట్ లేకపోతే గమ్యమే లేకపోతే నీకు ఎక్కడ దిగుతావు అని ఆలోచన చేయండి. కాబట్టి ఆ టికెట్ ఏమి అని అంటే అహింస ధర్మం అనేటటువంటి టికెట్ నీ లోపల ఉన్నది అని అనుకుంటే నీవు మోక్షధామం అనేటటువంటి గమ్యానికి ఆ గురువుల వారు చేర్చబడతావు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అది కావాలి. అందుగురించే మరి సరిగా మనుష్యదే ఒక సత్రము అందరం ఇందులో ముసాఫరులము. ముసాఫరులు అంటే ఏమని అర్థము? ముసాఫరు అంటే ఏమని అర్థం? ఇది ఉర్దూ మాట. ముసాఫరు అంటే ఏమని అర్థం? ముసాఫరుడు అంటే ఏమని అర్థం అంటే ముసాఫరులం. ముసాఫరులము అంటే ఏమని అర్థం? బాటసారులము. ముసాఫర్ అంటే ఏమని అర్థము? బాటసారు అంటే ఒక చోట విందు చేసి ఆ వింద ఇంత అయిపోయిన తర్వాత ఆ తడకలు ఆ వెండి కూడా లేపుకొని పోయి మళ్ళీ కోటూరుకి పోయేటోళ్ళను ముసాఫర్లు పెడతారు. ఏమంటారు? ముసాఫర్. ఇప్పుడు కొంతమంది డేరాలు వేసుకొని ఉంటారు అట్లా. అంటే అందువలన మరి ముసాఫరులము కొన్ని నాళ్ళ జగ విశ్రమము నుండి స్వధామమేముటే. అసలు నిజమైనటువంటి భవనం నీదేది? నిజమైన ఇల్లు ఎక్కడికి లేదు? ఎక్కడ ఇది నిజమైన ఇల్లా? నువ్వు 4 అంతస్తులు ఇల్లు పట్టున్నావు, అది నిజమా? అది కాదు కదా. నిజమైన ఇల్లు ఏది అంటే మానవుడు ఎక్కడి నుండి అయితే వచ్చుండో, ఎటు నుండి అయితే వచ్చుండో అటు ఆ స్వధామం ఎక్కడిది అంటే మోక్షమే నీ యొక్క స్వధామం. అది గుర్తుపెట్టుకోండి. నేను మోక్షానికి అర్హుడను, నేను మోక్షమునకు వెళ్ళడమే నా నగరము, ఆ నగరమునకు వెళ్ళాలి అని ఏ మానవుడైతే తలుచుకుంటూ ఉంటాడో ఆ మానవుడు దినదినము కూడా ఏమవుతాడు అంటే నిర్భయుడుగా ఉంటాడు. ఇట్లా ఉంటాడు, నిర్భయుడిగా ఉంటాడు. దినదినము దాన ధర్మాదులతో కూడుకొని ఉంటాడు, భక్తి ప్రపత్తులతో ఉంటాడు. ఏ చిన్న ప్రాణిని కూడా ఆయన హింసించినటువంటి తత్వముతో ఆయన ఉండగలుగుతూ ఉంటాడు. ఇందె పడి ఉండిన సొంతమౌనటే. సత్రము సొంతమౌనటే. ఇక్కడే పడి ఉంటే ఆ సత్రము నీ సొంతమా? మీ తాతలు ఉండలే, మీ ముత్తాతలు ఉండలే, నీవు కూడా ఉండలేదు రా నాన్న. ఎవరు ఉంటారు నాన్న? అందుగురించే ఆ మహానుభావుడు ఆ మాట అన్నాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. వాస్తవికంగా మనం గమనిస్తే ఎవరు శాశ్వతము కాదు. ఈ దేహమే శాశ్వతము కానప్పుడు మరి నీ ప్రేమ కలిగినటువంటి పుత్రుడు, నీ ప్రేమ కలిగినటువంటి భార్య, ఈ సంసారము, ఈ ప్రపంచం ఇది శాశ్వతం కాదు కదా. మరి శాశ్వతమైనటువంటి వాడు ఒక్కడే. ఎవరు అంటే ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎక్కడో ఏ దేవాలయాల్లోనూ ఏ గుహలలోనూ లేడు. అమ్మా ఓతలు మా అమ్మలకు ఎంత గుసగుసలాడతారు, ఎంత బాగుంటుంది. అందుగురించి అంటుంటారు వాస్తవికంగా మనం ఎక్కడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్లుండాలో తెలుసునా? ఒక ఉపన్యాసకుడి ముందు ఉన్నటువంటి సమయం లోపల ఏ సమయం లోపల అతడి నోటి నుండి ఏ విధమైనటువంటి వాక్కులు వెడతాయో అనేటటువంటి ఒక తీరనటువంటి ఒక లగ్నత ఉండాలి, మనోలగ్నత ఉండాలి, ఒక జిజ్ఞాస, అది కుతూహలం అంటారు. తర్వాత ఇంకోటి ఒక తహతహ ఉండాలి. అది లేకపోతే మనం గ్రహించలేము. నేనేమి చెప్పగలుగుతాను అది నాకేది లేదు. నేను ఇక్కడ కూర్చోవడమే నా వంతు, అంతేగాని అమ్మవారు ఏం చెప్పిస్తున్నారో ఏమో నాకు అసలు తెలియదు. మీరు ఆలోచన చేయండి. అందుగురించే ఎప్పుడైనా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఉపన్యాసకుడు అనేటటువంటి వాడు ముందున్నప్పుడు అతడు సాక్షాత్తు వ్యాసుడే అని భావించుకున్నాను. అతడు సాక్షాత్తు గురుదేవులవారే అనే భావన నీలో కలిగినప్పుడు నీలో ఉన్నటువంటి దుర్మార్గం అనేటటువంటి తొలగిపోవడానికి అవకాశం ఉంది. అందుగురించే మాండవ్య మహాముని ద్వారా మీరు తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన జ్ఞానం ఇది. ఈ జ్ఞానాన్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోకండి. భాగవతం హింస గురించి చెప్పలేదు అని అంటారు. భాగవతంలో అంతా కూడా అహింసా ధర్మమే ఉన్నది, సత్య ధర్మమే ఉన్నది, మరి తపోధర్మమే ఉన్నది. ఇవన్నీ కూడా మనం గమనించలేక మనం ఏమైనామంటే విడిచిపెట్టినాం అంటే పారాయణ చేస్తున్నామే తప్ప అసలైనటువంటి ఆత్మనారాయణుని మర్చిపోయినాం. ఏ నారాయణుని మర్చిపోయినాము? ఆత్మనారాయణుని. మరి ఆత్మనారాయణుడు ఉన్నాడే, ఆ నారాయణుడిని దర్శనం చేసుకునేటటువంటి భాగ్యము మనకు కలగాలి. అందుగురించే అన్య కథాలాపము లహర్నిశము బడి నుంచి చాలా మాలిన్యము ఆత్మశోభయని లీనతనందు మదీయ జీవ సౌజన్యము తోడ గురోలు హరి సత్పుణ దివ్య కథామృతము సన్మాన్య చరిత్రమైన గడు మద్గురు వాక్య పదము జందగం. దేహమునందటినటువంటి మాలిన్యమును
జలము ద్వారా మనం శుభ్రం చేసుకున్నట్లుగా పరమాత్మకు అన్యముగా ఉన్నటువంటి విషయములన్నింటినీ కూడా ఆ మలినమైనటువంటి వాసనలన్నింటినీ కూడా మరి కథాశ్రవణం అనేటటువంటి కథామృతము ద్వారా వాటిన్నింటినీ మనం నశింపజేయగలిగి ఉండాలి. ఆ నశింపజేయగలిగినటువంటి ఆ యొక్క జిహ్వ ఉన్నదే, ఆ నాలుక ఉన్నదే, ఆ తమరాకును నిరంటనట్లుగా ఉండగలగాలి. అది హరిభక్తులకు పాపములంటవు అంటాడు. హరిభక్తులకు ఏమంటావట? పాపములంటవు అని అంటాడు. ఓ విదురా, భగవానుని యొక్క వైభవం కీర్తించుట మనుజుల వాక్కులకు అది అతీతమైనటువంటిది. కాబట్టే అప్పుడు విదురుడు అంటాడు, మహాత్మా, నా జన్మ రహస్యము నాకు తెలిసింది, ఇక నా మనసు స్థిరపడింది. నేను కొంతమంది ఏమనుకుంటారంటే మనం మాట్లాడుతుంటే ఎవరు వినలేదు కదా అని అనుకుంటారు. మనం చెప్తూ ఉంటే పిల్లలు కూడా వినిపించుకోవడం లేదు కదా అని మనం బాధపడుతూ ఉంటాం తల్లులంతా. అలా ఎప్పుడు బాధపడకండి. చెప్పడం నీ ధర్మం, వినకపోవడం వాడి కర్మ. వినకపోవడము వాడి కర్మ. అది అది కర్మాధీనం ఉన్నది కదా. మరి బుద్ధి కర్మానుసారిడి. బుద్ధి ఎవరిని అనుసరిస్తుంది? కర్మనే అనుసరిస్తుంది. అందుగురించి మీరు దాన్ని అది అలా పెట్టుకొని నీవు ఏమైపోవాలంటే అలా అనుకొని నీ యొక్క మనసును కుదిరపరుచుకున్నాను అంతే తప్ప కానీ వ్యామోహం చెందరాదు. ఏం చెందరాదు? వ్యామోహం చెందరాదు. మనోవ్యాకులత చెందరాదు. అందువలన ఓ మైత్రేయ మహాముని, ఇప్పుడు నాకు స్థిరమైనటువంటి చిత్తం ఏర్పడింది. ఇక నేను అడవులకు వెళ్ళి నేను తపస్సు చేసుకుంటానని చెప్పి అప్పుడు ఆయన అడవులకు వెళ్ళిపోతాడు. ఎవరు? విదురుడు. ఎవరు? విదురుడు. మైత్రేయ మహాముని, మాండవ్య మహాముని కథ ఎవరు చెప్తున్నారమ్మా? ఇప్పుడు మైత్రేయుడు.